మేడం ఎట్లా చూస్తున్నారు హిడ్మా ఎన్కౌంటర్ని? వైపు ఒక్కొక్కరిగా ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టులందరిని కూడా హతం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా దాదాపు 2 సంవత్సరాలుగా ఆపరేషన్ కగారు పేరుతో ఆదివాసీల జీవించే హక్కు కోసం ఆదివాసీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. ఆదివాసీలకు అండగా ఉంటున్నటువంటి మావోయిస్టు పార్టీ నాయకులని, మావోయిస్టు పార్టీని టార్గెట్ చేసినటువంటి సందర్భం మనకు కొంతకాలంగా కనపడుతుంది. లంబాలకేశ్వరరావు నుంచి మొదలు పెట్టుకుంటే నిన్న హెడ్మా వరకు అనేక హత్యలను చేసిన ఇది ఎన్కౌంటర్స్ కాదు. ఎన్కౌంటర్స్ అని చాలా గొప్ప గొప్ప పదాలు ప్రభుత్వాలు వాడుతూ ఉన్నాయి. ఈ బూటక్ ఎన్కౌంటర్లు అనేది మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అంతేకాదు ఒక డెడ్ లైన్ ప్రకటించి 2026 మార్చి 26 నాటికి ఈ దేశంలో మావోయిస్టు రహిత భారతదేశాన్ని నిర్మిస్తారని మాట్లాడుతున్నటువంటి మోదీ శాల మీద ముందు హత్యాయత్నం కేసు నమోదు చేయాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బూటకప్ ఎన్కౌంటర్ల పేరుతో జరుగుతున్నటువంటి హత్యలన్నిటి కూడా ఈ ప్రభుత్వ హత్యలుగా మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదనంతా మల్టీనేషనల్ కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే దాంట్లో భాగంగానే ఈ హత్యలు జరుగుతున్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నటువంటి విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు చాలామందిని, వందల మందిని ఆదివాసీలకు అండగా ఉంటున్నటువంటి మావోయిస్టు పార్టీని కూడా మట్టుపెట్టేటువంటి ఒక లక్ష్యంగా సాగుతున్నటువంటి ఆపరేషన్ కగారు ఈరోజు వందల మందిని పట్టుకొని వాళ్ళ కస్టడీలో ఉంచుకున్నటువంటి వాళ్ళని 10లుగా, 20లుగా, 30లుగా, 40లుగా తీసుకెళ్లి కాల్చి చంపుతున్నటువంటి దాన్ని ఇది పచ్చి బూటక్ ఎన్కౌంటర్లు అని చెప్పదలుచుకున్నాం. ఇవన్నీ ప్రభుత్వ హత్యలుగా నమోదు చేయాలనేది మేము డిమాండ్ చేస్తాం. ఎట్లా చూడొచ్చు, కగార్ని అర్థం చేసే వరకు, మావోయిస్టులు అందరూ చేసే వరకు ఈ కగార్ ఆపరేషన్ కగార్ అనేది ఆగదంటూ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వ్యాఖ్యలు చేశారు. సో ఎట్లా చూడొచ్చు, ఒక డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది మీరైనట్టుగా మార్చి లోపల. అంటే మావోయిస్టులు అనేటివి వాళ్ళ పోరాటం దీనికోసము, వాళ్ళు ఒక టెర్రరిస్టులుగా, వాళ్ళు ఒక పాకిస్తాన్ ఉగ్రవాదులుగా చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. సో ఏం చెప్తారు? ఈరోజు బండి సంజయ్ గారు కూడా మేము ఒక విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం. ఈరోజు వ్యక్తులని మీరు హననం చేయొచ్చు, వ్యక్తులను హత్యలు చేయొచ్చు, కానీ సిద్ధాంతాన్ని హత్య చేయలేరు అనేటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి అనేక భౌతిక వాస్తవాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. ఈరోజు అసమానతలు ఉన్నంత కాలం ఈరోజు మావోయిస్టులు దేనికోసం మాట్లాడుతున్నారు? అసమానతలు లేనటువంటి సమాజం కావాలంటున్నారు, కులరహిత సమాజం కావాలంటున్నారు. ఈరోజు ఉన్న వాళ్ళే సంపన్నులుగా ఉన్నటువంటి రాజ్యం కాదు, కష్టపడేవాడికి ఫలితం కావాలని మావోయిస్టు పార్టీ వాళ్ళు కోరితే, మావోయిస్టు పార్టీలు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక విప్లవ సంస్థలు ఈరోజు కులపీడనకు వ్యతిరేకంగా, వర్గ దోపిడికి వ్యతిరేకంగా, వనరుల దోపిడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళని ఈరోజు అర్బన్ నక్సలైట్స్గా, లోపల ఆయుధాలు పట్టుకున్న వాళ్ళని నక్సలైట్లని అంటారు. బయట వాళ్ళ మద్దతుగా మాట్లాడుతుంటే ప్రజా సంఘాల నుంచి మొదలు పెట్టుకుంటే రాహుల్ గాంధీ వరకు అర్బన్ నక్సలైట్గా చిత్రీకరిస్తున్నటువంటి సందర్భాన్ని రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. బండి సంజయ్ గారు మేము ఈ సందర్భంగా సవాల్ విసరదలుచుకున్నాం. నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన రోజు చాలా మాట్లాడుతున్నాడు. మావోయిస్టు పార్టీ వాళ్ళు చాలా మంది కోట్లకు పరిగెత్తి ఈరోజు విలాసవంతమైనటువంటి జీవితాలు గడుపుతా ఉన్నారు. విలాసవంతమైన జీవితాలే మావోయిస్టు పార్టీ నాయకులు గడపదలుచుకుంటే 40 సంవత్సరాలుగా, 50 సంవత్సరాలుగా ఆదివాసీలు పెడుతున్నటువంటి అంబలికి దాగి ఎందుకు ఉండాల్సినటువంటి అవసరం ఉందో బాహ్య సమాజం, బాహ్య ప్రపంచం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయాల్లోకి వచ్చినటువంటి రోజు బండి సంజయ్ ఎట్లా ఉన్నాడు, ఈరోజు బండి సంజయ్ ఆస్తుల మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. మావోయిస్టు పార్టీ నాయకుల మీద చర్చ జరిపితే ప్రజలకు చాలా విషయాలు స్పష్టమవుతాయి. అందుకని బండి సంజయ్ కూడా ఒక సిద్ధాంతం ఉంది. బండి సంజయ్కి ఉన్నటువంటి సిద్ధాంతం ఈ దేశంలో మత మౌఢ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనువాదానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మనువాద సిద్ధాంతాన్ని ఈరోజు ప్రజలలో ఎట్లా తీసుకువెళ్లాలని ఈరోజు బండి సంజయ్ గారికి ఒక లక్ష్యం ఉన్నట్టే, ఒక సిద్ధాంతం ఉన్నట్టే ఈరోజు కులరహిత, వర్గరహిత సమాజం కోసం మావోయిస్టు పార్టీ కూడా ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్ని ఈరోజు 180% ఉన్న ప్రజలందరూ ఆమోదించేటువంటి లక్ష్యం ఇది. బండి సంజయ్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది మేము చెప్పదలుచుకున్నాం. ఒకవైపు చర్చలకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం అంటూనే, ఇంకోవైపు ఆపరేషన్ కగార్తోని ఎన్కౌంటర్లు చేస్తాం. ఎట్లా చూడొచ్చు? ఈరోజు చాలా స్పష్టంగా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు అనేక మంది ఈరోజు మావోయిస్టు పార్టీ చాలా బేషరతుగా ఈరోజు ఆదివాసీల హననానికి పూనుకుంటున్నటువంటి కగారుకు వ్యతిరేకంగా వాళ్ళు ఒక మెట్టు దిగొచ్చి ఈరోజు మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని 8 నెలల కాలంలోనే వాళ్ళు 3 సార్లు లెటర్స్ రాసినా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా అవుతే సరెండర్ అవుతారా లేకపోతే హత్యలు చేయమంటారా అని ఒక డిమాండ్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి 8 నెలలుగా ఈ రాష్ట్రంలో కూడా ఒక శాంతి చర్చల కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ అనేక ప్రజా సంఘాలతో కూడినటువంటి, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది మేధావులు, ఇంటలెక్చువల్స్, డాక్టర్స్, లాయర్స్ అందులో ఇంక్లూడ్ అయినటువంటి ఈ డిమాండ్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే, ఈ డిమాండ్తో మాకు సంబంధం
చర్చలందరూ నిజంగా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చర్చలు జరపమనండి, శాంతి చర్చలు జరిపితే విషయాలు అర్థమవుతాయి. నువ్వు చర్చలు జరపకుండా అవుతే సరెండర్ అవ్వండి, లేకుంటే కాల్చివేస్తామనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ముందు బోన్లో నిలబెట్టాలనేది మేము డిమాండ్ చేస్తాం. ఇప్పటికే చాలా ముఖ్యులు దీంట్లో ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాయి. ఏంటి మరి ఎట్లా ఉండబోతుంది? నిజంగానే మావోయిస్టులని అందరినీ కూడా హతం చేసే దిశలో ఈ కేంద్ర ప్రభుత్వం ఉందనుకోవచ్చా? సో ఎట్లా చూడదు? ఏ ఉద్యమమైనా అనేక అప్ అండ్ డౌన్స్ని ఎప్పుడు ఎదుర్కొంటూ ఉంటుంది. ఎప్పుడు ఉద్యమము సాఫీగా జరిగేటువంటి ఉద్యమాలు కాదు. మేమేదో పూలబాట మీద పూలు చల్లుతూ ఉద్యమాన్ని నిర్మిస్తామనుకుని లక్ష్యాన్ని ఎంచుకొని మావోయిస్టు పార్టీ నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక విప్లవ సంస్థలు అట్లా రాలేదు. ప్రజలు విముక్తి లక్ష్యంగా ఉన్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సమాయత్తం చేస్తున్నటువంటి సందర్భంలో అనేక అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, అనేక హత్యలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నింటిని ఒకరిని చంపితే ఆ వెలుగులో వందల మంది పుట్టుకొస్తారంటే సిద్ధాంతం వెలుగులో పుట్టినటువంటి సిద్ధాంతం వెలుగులో ప్రజలందరూ ఉద్యమాన్ని కాపాడుకుంటారు. అంతిమంగా ప్రజలది విజయం అవుతుంది అనేది మేము చెప్పవచ్చు మేడం. అంటే ఇంతగానం జరుగుతూ ఉన్న ఆపరేషన్ కగార్ని వెనక్కి తీసుకోవట్లేదు, శాంతియుతంగా రావట్లేదు. అంటే ఆపరేషన్ కగార్ని తీసుకురావడానికి కారణం ఏమనుకుంటున్నారు? చాలా స్పష్టం అండి. ఏం లేదు, ఈ మధ్య భారతంలో ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 45 రకాల విలువైనటువంటి ఖనిజ సంపదలు ఈరోజు అదానీ, అంబానీ, గోరెంక లాంటి కంపెనీలకు ఇప్పటికే అనేక ఎంఓఈలు చేసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాళ్ళని అక్కడి నుంచి ఆదివాసీలను ఖాళీ చేయిస్తే తప్ప ఆ ఒప్పందాలు సుగమం అవుతాయి, లేదా ఆదివాసీలకు అండగా ఉంటున్నటువంటి మావోయిస్టు పార్టీని ఏరివేస్తే తప్ప వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరడం కోసం జరుగుతున్నటువంటి కగారే తప్ప ఇందులో ఏ ఒక ఉద్దేశం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను మల్టీనేషనల్ కంపెనీలకు అప్పచెప్పటమే ఒకటే ఒక నినాదం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దానికి అడ్డొచ్చే వాళ్ళు ఎవరినైనా కూడా హత్యలు చేస్తామని బహిరంగంగా డిమాండ్ చేసినటువంటి సందర్భం ఉంది. ఇది ప్రజాస్వామికవాదులు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రివోల్ట్ వస్తుంది. ఈరోజు నేపాల్ను చూసినాం, మనం పాకిస్తాన్, మనం బంగ్లాదేశ్ని చూస్తాం. ఇట్లాంటి రివోల్ట్ ఉద్యమాలు ఖచ్చితంగా ఈ దేశంలో కూడా వస్తాయి. దానికి మోడీ షాలు తగినటువంటి ఫలితం అనుభవించక తప్పదనేది మేము చెప్పాలి. ఏం డిమాండ్ చేస్తారు? ఈ వేదిక నుంచి వెనక్కి తీసుకోవాలని చెప్తారా? ఆపరేషన్ కగార్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం నిలిపివేయాలనేది డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే మావోయిస్టు పార్టీ కార్యకర్తలు, నాయకులు వందల మంది పోలీసుల ఆధీనంలో ఉన్నారు. వాళ్ళని బేషరతుగా వెంటనే కోర్టులో హాజరుపరచాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. జరిగినటువంటి మొత్తం హత్యల మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తిచే సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.